నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అవును పిల్లరా, మన వ్యక్తిగత జీవితాల్లో మనకున్నటువంటి ఆశీర్వాదాలు, కుటుంబ వ్యవస్థలో మనం పొందినటువంటి దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని చేత మనము పొందుకున్నవనే సత్యాన్ని మనం మరవకూడదు. పిల్లరా, చాలా సందర్భాల్లో మానవునికి ఉద్దేశం ఏంటంటే నా బలం, నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానమే నేను ఎంతగా అభివృద్ధి పొందటానికి కారణమైంది అని అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం అంటుంది పిల్లరా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలుగజేస్తుందనియు నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని వాక్యం సెలవిస్తుంది. మనం ఎంత ప్రయాసపడినా దానికి తగిన ఫలాలు మనం పొందలేం, కానీ ఆయనే మనల్ని ఆశీర్వదించాలి. ఎవరు సహకరించినా, ఎవరు ప్రోత్సహించినా, పిల్లరా, నాటింది ఎవరైనా, నీళ్లు పోసింది ఎవరైనా, ఆశీర్వదించేవాడు మాత్రం దేవుడే. కనుక ఆయన యొక్క కృపాహస్తం మనకు తోడై ఉందనే సత్యాన్ని మర్చిపోకుండా ఆయన కృపలో భద్రపరచబడుతూ ఆయన యొక్క కృపను పొందుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.